కరెక్టే రా, నేను నీకు పైసలు వెళ్ళి అన్న దగ్గర లేవు, ఎవడో ఒకటి ఇవ్వాలి కదా. కరెక్టే రా, నువ్వే నాకు ముందు ఇచ్చినావు, కానీ అవి ఇప్పుడు ఖర్చు అయిపోయినాయి కదా. కరెక్టే రా, అంత డౌట్ ఉంటే అసలు పైసలు ఎందుకు ఇచ్చినావు మరి నాకు? కరెక్టే రా, నేను సాయంత్రం వస్తా, అప్పుడు తిట్టు, ఇప్పుడు పెట్టు. బాగాలేవా? నేను బాగానే ఉన్నా, నువ్వు? నేను బాగాలే. మరి బాగా నీకేమైనా చేస్తున్నావు లేదా? మా బావని కలుద్దాం అనుకుంటున్నా. మీ వాళ్ళు ఎట్లా ఉన్నారు? మా వాళ్ళ గుడ్డుకి లడ్డుకి, కోడికి చుడువాకి, మేకకి మొలకలకి తేడా లేకుండా తింటారు. మరి నువ్వు ఇంటరప్ట్ చేసి ఆ తేడా ఏంటో చెప్పొచ్చు కదా. నేను ఇంటరప్ట్ చేస్తే ఇంటరప్ట్ చేయడానికి మళ్ళీ తేడా అయిపోవడానికి నేను ఉంటా. మీ వాళ్ళు ఎట్లున్నారా? మా వాళ్ళ పని బాగానే చేస్తారు కానీ ఎప్పుడు మెలుకుంటారో తెలియదురా. అదేంట్రా? ఎక్కువసేపు నిద్ర అవుతుంది కాబట్టి. అయితే పొద్దున్నే పనికి పోతురు కదా. నిద్ర అయితే పొద్దుగాలనే. అవునా? అయితే రాత్రి కంఫర్ట్ అయ్యా కొట్టడానికి. కంఫర్టా కొనుక్కోండి అనుకుంటా. రాత్రి ఇప్పుడు ఉండి పాండా పోలే, అక్కడికి వెళ్ళి దొబ్బేసి మళ్ళీ అంతా కొనడానికి పాండా పోలు కూడా రాదు తెలుసా. ఎందుకురా? చైనా ఫీజులు కాబట్టి. చెయ్యి ఏందిరా, నాకు కూడా చేంజ్ కావాలి. అట్లా అడిగితే గుగ్గ ఇప్పకుండా సిక్కలు ఇచ్చేస్తాను అనుకున్నా. పానం నీకు వచ్చిన పైసలు ఇయ్యా. ఇలా చూసినా ఫోన్లో యాదిగాడు 10 రోజుల ముందు 10 రూపాయలు తీసుకున్నా, ఇంకేలే అద్దె. నాకు తెలుసురా, నీకు సిక్కలు అడితే సుక్కలు చూపిస్తావు. నేను మాట్లాడుతుంది మా టీమ్స్ మార్చుకోవడానికి. ఏంది టీమ్స్ అని మారుస్తావా? దాన్ని ఏమనుకున్నావు? హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా లాంటిది. మూసినంత పక్కన ల్యాండ్ జరిగినా మూసుకొని ఉండాల్సిందే. అరే పంచుకుందాం రా, నీకు కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఫ్రెష్ ఫీలింగ్ కోసం ఫేస్ వాష్ చాలు కానీ పంచుకున్నాడు సపడా కూర్చుందాం. అరే ఇది ఒక్కసారి నా మాట, నెక్స్ట్ టైం నుంచి నీ ఇష్టం. సరేరా పంచుకుందాం. ఎక్కడ పంచుకుందాం చెప్పు. అరే మన స్పాట్లో క్లబ్ పక్కన క్లబ్ చేసి పంచుకుందాం రా. ఏంద్రా స్పాట్? ఎప్పుడు చూసినా స్పాట్ ఏంది స్పాట్? ఈసారి అడ్రస్ నేను చెప్తా, అక్కడ పంచుకుందాం. ఏంది? ఓకే సరే సరే. రై ఇగో బాయ్ బాయ్. సార్ లిఫ్ట్ ప్లీజ్. జంక్షన్ వరకు సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం మీ ఫోన్ ఇస్తారా సార్? కొంచెం ఇవ్వడానికి ఏదైనా ప్రసాదమా? సార్ ప్లీజ్ సార్. ఎందుకు? సార్ ఒక కాల్ చేసుకోవాలి సార్. సారీ నో బ్యాలెన్స్. సార్ మీది ఎయిర్టెలా సార్? కాదు యూనినార్. మాది యూనినారే సార్. యూనినార్ టు యూనినార్ ఫ్రీ సార్. ప్లీజ్ ఇవ్వండి సార్. హలో, నేను 2 నిమిషాల జంక్షన్ దగ్గరకు వచ్చాయి. కొత్త సోర్స్ వచ్చింది, ముందు చూసినప్పుడు సార్. సరే. ఏంటి సోర్స్ అంటే? ఏం లేదు సార్, మీ బండి మీద కూర్చున్న నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. మేము ఐడియాస్ని సోర్స్ అంటాం. ఏం ఐడియా వచ్చింది? మా జంక్షన్ వచ్చింది ఆపండి సార్.
హలో హలో నా ఫోన్ ఇవ్వాలి. ఓ షిట్, సారీ సార్. ఏ ఏదో ఐడియా అన్నా? ఏం లేదు సార్, మీరు ఒకరికి లిఫ్ట్ ఇచ్చి డ్రాప్ చేసి కొద్ది దూరం వెళ్ళాక ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మీకు వండర్స్ కనిపిస్తాయి సార్. ఆస్ట్రాలజీ నమ్మా. ఇది ఆస్ట్రాలజీ కాదు సార్, సైకాలజీ. ఓ థ్యాంక్స్. మీ బండి ప్లెజర్ కాకపోయినా ఇట్స్ మై ప్లెజర్ సార్. కొంచెం ఏంది చాలా దూరం వచ్చాం, చూద్దాం అంటారు ఏందో. 19,000 ఫోన్ పంది కుక్కలో దొబ్బేస్తారా? ఎంత? 40% వస్తుంది. దీనమ్మ ఫంక్షన్ వదిలేసి జంక్షన్ వరకు డబ్బించుకుంటే 40% ఏందిరా? బాగా చీప్ అయిపోయినాం రా. అదన్న వస్తుంది కుషువా. హలో ఏడున్నారా? జంక్షన్ కాడున్నా, కొత్త సోర్స్ వచ్చింది చూస్తున్నా. నీ ఫోన్కి అడ్రస్ మెసేజ్ వస్తుంది, రేపు మీరు అక్కడికి వచ్చేయండి. సరే. ना फोन है ना तेरा फोन है भैया इधर मेरा फोन है क्या చూడలేదు తెల్ల ఫోన్ భయ్యా మొన్ననే కొన్నా చూడలేదు భయ్యా. మొన్ననే 20,000 పెట్టి కొన్నా నా తెల్ల ఫోన్ ఎటు పోయిందో తెల్ల ఫోన్ भैया इधर मेरा फोन था देखा क्या सीधे नहीं नहीं हेलो हेलो ఇదేనా? नादे भैया थैंक यू ఎట్లా తీసా? హలో, రేపు మీటింగ్ అరేంజ్ చేసిన, స్పాట్ మెసేజెస్ వచ్చేయండి. వస్తాం వీళ్ళు ఎప్పుడు లేటే? ఇప్పుడు కూడా లేటే. మా వాళ్ళు ఎక్కడ అడ్డం పడి నిద్ర అవుతారో ఏందో. ఇంతకు వాళ్ళకి ఏ టైం చెప్పినావు? ఇదే టైం 10. అదే ఏమా పిఎమ్మా? ఎట్లా కనిపిస్తున్నా? చూస్తేనే కనిపిస్తావు. నేను మా వాళ్ళకి 10 ఏమైనా చెప్పినారా, కానీ మా వాళ్ళు ఎంతమంది పిఎంలో ఒకసారి కూడా చెప్పిన ఏంకి రాలేదు. ఆ పిఎంల మ్యాటర్ గురించి ఆపి ముందు వాళ్ళకి ఫోన్ చేయి. సరే చేస్తా, నువ్వు కూడా చెయ్యి. చేస్తా తీ. బతుకు హలో, పైన మబ్బులు వచ్చినాయి, ఇంకా మీ మబ్బు విడవలేదురా. నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఇచ్చినావు కానీ. కానీ జల్దీ. అలా చెప్పిన అడ్రస్ రమ్మని ఏమైందిరా? వస్తున్నాం.
వాళ్ళు వస్తారంట మీ వాళ్ళు పంటురంట. మీ పగలమంటారు ఏందిరా అట్లా అని చెప్పి నువ్వు పగల పెంచుకో. అందుకే ఈ మీటింగ్ ఫిక్స్ అయింది. వీళ్ళు టైంకి వచ్చుంటే ఈ బిజినెస్లో మనం బిల్ గేట్స్ అవుతుండేరా. బిల్లు కట్టకుండా మనం ఎక్కడ, బిల్ గేట్స్ ఎక్కడ? నాదెల్లా అయితే ఓకే. అవి వస్తారు మీ వాళ్ళు. ఏమన్నా లేట్ అయింది? అవునా లేట్ అయింది. ఎందుకు ఎవరికైనా టైం ఇచ్చి వచ్చిరా? లేదన్న వాచ్ చూస్తున్నా. ఏందని అట్లా చూసిన కుప్పలు మునేటట్టు? అవునరా మునిగినాయి, అందుకని ఇక్కడ చెరువైంది. అబ్బా మీ బాధ భరించలేకపోతున్నామన్నా. ఒక 4 రోజులు వెనకాలకి మీ పీడ పోతుంది. అప్పుడు మేము పోతాం. మీరేందని మీ బేవర్స్ కదా, ప్రతి మంత్ ఎండింగ్ వచ్చి మేమే కదా లెక్క చెప్పాల్సింది. ఏంట్రా మీకు పని అంటే అంత లేజీ? రే ఈ లేజీ గల ఈజీ తీసుకోలేకపోతున్నా. అందుకే వీళ్ళని పంచుకోనికే డిసైడ్ అయినా. పంచుకోనికే మేమన్నా పత్తాలమా? మేము కలుసుకుంటే మీరు పత్తా లేకుండా పోతారు. మీ ఫ్యూచర్ కోసమే కదరా ఈ వెంచర్. పడేది మాకే పంచర్. పంచా అస్సలు వెళ్ళే. పర్లేదన్నా, దీపావళికి కూడా అన్ని పాటకి వేలేయి. పేసిన చిచ్చుబుడి పదరా మనం పంచుకుందాం. సరే నాకు ఈడు. నువ్వు ఎలా పంచుకుంటావు? అదే ఎవడో ఒకటి స్టార్ట్ చేయాలి కదా. అయితే నేను స్టార్ట్ చేస్తా. నువ్వు ఎట్లా చేస్తావు? ఇందాక నువ్వు చేసినట్టే. అట్లా కాదురా. అరే బప్పులు ఇటురా వంగు. ఏందన్నా ఎంత మీ కింద పని చేస్తే కిందికి వంగుతా అనుకున్నావా? ఏం చేస్తుర్రా? ఏందన్నా మీరు ఇంటర్ కడుతురా? ఏందిరా నా మీద అట్లా లేపుతున్నావు నువ్వు? నువ్వేం పడ పెడుతున్నావు ఏంది మరి? ఇట్లా కాదురా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంది చెప్పు. చెప్తాదా? చెప్పు. అరే ఈ మేడే తట్టిందిరా. అరే ఏం తట్టలేదురా, ఇంకోసేపు ఉంటే వాళ్ళు కొట్టాడుతున్నారు, అందుకని దొరికి. సరే నా దగ్గర ఐడియా ఉంది, వింటావా? చెప్పు. ఇప్పుడు మన 2 గ్రూప్స్లో మంత్లీ కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే పంచుకునే ఛాయిస్ ఫస్ట్ ఇస్తాం. ఏమంటావు? సరేపా రేయ్, ఒక ఐడియా ఉందిరా. ఏందన్నా ఇప్పటిదా పొంగ పెట్టారు, ఇప్పుడు బండ పెడతారా? అది కాదురా, ఇప్పుడు మన మంత్లీ కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఏ గ్రూప్కి ఎక్కువ మంత్లీ కలెక్షన్స్ ఉంటే వాళ్ళకే పంచుకునే ఫస్ట్ ఛాయిస్ వస్తుంది. అట్లయితే మాదే ఉంటుంది. ఏంద్రా ఉండదు ఖచ్చితంగా. నువ్వు రారా. ఏం రైట్లో పట్టుకొచ్చినావు? అరే వాళ్ళు అటు ఇటు తిరిగి స్టీరింగ్ మన పుంగి పెట్టేట్టున్నారు. సరే నా దగ్గర ఐడియా ఉంది, వింటావా? ఏదైనా ఫ్లాప్ అయింది కదా? చెప్పేదా? చెప్పు. ఇప్పుడు మన 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక గ్రూప్కి ఒక్కొక్క సోర్స్ తీసుకురామని చేద్దాం. ఏ గ్రూప్ ఫస్ట్ పట్టుకొస్తే ఆ గ్రూప్కి ఫస్ట్ పంచుకునే ఛాయిస్ ఇద్దాం, ఇంక్లూడింగ్ ఎఫిషియన్సీ. మళ్ళీ వాళ్ళు ఇంటర్నెట్ ఒప్పుకోనికి ఇది బిజినెస్ ప్రపోజ్ కావాలి, ఆర్డర్. ఓకే రే, ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక్కో గ్రూప్ ఒక్కో సోర్స్ ఇస్తుంది. ఏ గ్రూప్ నుంచి సోర్స్ ఫస్ట్ వస్తే వాళ్ళకే ఫస్ట్ పంచుకునే ఛాయిస్ ఇస్తాం. అర్థమైందా? ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఈ గ్రూప్ ఓ సోర్స్ ఇస్తాను అనమాట, ఈ గ్రూప్ ఓ సోర్స్ ఇస్తాను అనమాట. ఏ గ్రూప్ నుంచి సోర్స్ ఫస్ట్ వచ్చిందో అదే గ్రూప్కి ఫస్ట్ పంచుకునే ఛాయిస్ ఇస్తాం అనమాట. అర్థమైందా అనమాట? అట్లనే అర్ధ కిలో టమాటా చూద్దాం రా భయ్, ఎవరు తెస్తారు? చూద్దాం. టమాటాలు ఏందో అని సోర్స్ అయితే వేస్తాం. రే ఇంక్లూడింగ్ ఎఫిషియన్సీ. కాలు ఉన్నట్టుంది, మన ప్లాన్ అప్లై చేయి. ఓకే. హలో, ఇల్లే ఉన్నా. ఏం లేదు, ఖాళీ. ఏం చేస్తాను అన్న, కొంచెం ఎటు చెప్పవా అన్న? తర్వాత చేస్తాం బెటర్. స్ట్రేట్కి వెళ్ళి రైట్ తీసుకో అన్న. కొంచెం దింపా అన్న, కొత్త ఇక్కడ. లేలే నాకు కొంచెం పని ఉంది. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్. లేలే నేను ఇంటే వెళ్ళాలి. సరే అన్న, నేనే పోతా. ఎట్లా ఇస్తున్నావు టమాటాలు? ఎవరిలోనే పెట్టిస్తాం సార్. సరే, ఓ 1/4 కిలో అయ్యి. ఏమన్నా మంచి ఫోన్ మంచి పెట్టుకో. నీ టమాటాలు కాపాడినా అన్న ఈ ఫోన్ని. థ్యాంక్స్ భయ్యా. మా అయ్య అప్పుడే చెప్పింది ఐఫోన్ మీద అయ్యించమని చెప్పి, వింటే కదా.
దొరికింది వచ్చేది. వస్తారంట వచ్చుడే కదా తెస్తారు కూడా. ఎందుకు? మనం రెచ్చగొట్టింది దేన్ని? దేన్ని? వాళ్ళ ఈగోని. అయితే వాళ్ళ ఈగోని రెచ్చగొడితే దుబ్బేయడానికి 45 ఇచ్చినా వెనకాడారు మన వాళ్ళు. అంతే అంట. అంతే వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అంతే మళ్ళీ. ఇగో అన్న సోర్స్. శభాష్ రా. ఏందన్నా మీరు ఇంకా రాలేదా? ఇంకేం వస్తారా? చెప్పినా కదన్నా మీరు కెపాసిటీ ఖచ్చితంగా. నవ్వుకోండి రా, ఇంకొద్దిసేపే ఉంది. ఎందుకురా? మా వాళ్ళు వస్తారు కాబట్టి. నీకు చెప్పిరా వస్తారని? చెప్పిర్రు. ఎట్లా రా? నేను మీకు చెప్పినట్టే. ఏంద్రా ఇంత లేట్ వచ్చిర్రు? వీళ్ళు ముందే వచ్చి కూర్చురు ఇక్కడ. యాపిల్ ఇక్కడ. రాజకీయం కాదా? షబ్బాష్ రా. ఏదన్నా లేట్ వచ్చి రేయ్, యాపిల్ ప్యాటర్న్ దొబ్బేసిన మీ ఫోన్ ఎక్కడ? ఒరిజినల్ యాపిల్ మాది ఎక్కడ? అన్ని ఇక్కడే అయినా మేము ముందు వచ్చినాం. మా గ్రూప్ కోసం నువ్వు పంచుకోవనా? ఏంద్రా మీరు ఫస్ట్ పంచుకునేది? మేము మీకంటే మంచి ఫోన్ తెచ్చినాం. మంచి మేము ఫస్ట్ వచ్చినాం. ఏంద్రా మీరు పంచుకునేది? రేయ్, ఆపండ్రా. రేయ్, రండి బే, రండి. చల్, ఆపండి. రేయ్, రండి. చల్, రండి. రండి. రేయ్, ఇట్రా రా. అరే, మా వాళ్ళు మంచి ఫోన్ తెచ్చారు, వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ అయినా మేము ఫస్ట్ వచ్చినాం. అరే, అప్పుడు చెప్పినా కదా ఇంక్లూడింగ్ ఎఫిషియన్సీ అని. ఎఫిషియన్సీ అంటే నైపుణ్యత. అట్లా అయిపోయింది. ఎఫిషియన్సీ అంటే నైపుణ్యత అని. మేము ఇది ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం. శిశు మందిర్. ఏంద్రా మీడియం గురించి మాట్లాడుతున్నాం? రేయ్, ఆపండ్రా, ఆపండి, ఆపండి. నువ్వు రారా? రేయ్, వీళ్ళకి ఇంగ్లీష్ రాదురా. వీళ్ళకి ఎఫిషియన్సీ గురించి చెప్పడం పెద్ద డెఫిషియన్సీ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, ఈసారి ఎఫిషియన్సీ లేదు, ఏం లేదు. ఎవడు ఫస్ట్ వస్తే వాడినే ఫస్ట్ పంచుకోమని చెప్పి మళ్ళీ పంపిద్దాం రా. ఏది? ఓకే ఓకే ఓకే. రేయ్, ఈ 2 ఫోన్లు మర్చిపోయి మీరందరూ మళ్ళీ పోయి 2 దేనికి వస్తాయి. ఏందన్నా పోయేది అడుగుదిగో అయిపోయి సౌర్రి. అసలు ఏమనుకుంటున్నా మీరు మా గురించి? అసలు దొంగతనం అంటే ఏమనుకుంటారు? ఇటు నుంచో కూడా వస్తాడు, ఇటు నుంచో కూడా వస్తాడు, కింది నుంచో కూడా వస్తాడు, వెనకాల నుంచో వాడు ఆరం కొడుతున్నాను, కౌంటర్ ఇద్దామంటే ఆరం పని చేస్తలేదు. సరే సింగల్స్ గా భయ్యా. అరే నువ్వు ఉండరా భయ్. ఏయ్, ఆపండ్రా. ఇప్పుడు ఏమంటారు? నాకు మీద డౌట్ ఉంది. మీరు ఒకసారి తీసుకొని చూద్దాం, తెస్తారా దారు ఏమంటారా? ఏయ్, ఆపండి. అంటే ఇప్పుడు మేము తేవడం అంటే అది. ఏయ్, ఆపండి. సరే బే, తెస్తాం. మేమేంటో నిరూపించుకోవడానికి తెస్తాం. ఏంద్రా పోమా? ఓకే మళ్ళీ మేము కూడా ఫోన్లతో కనెక్ట్ చేయకుంటే అడగండి. ఏంది? ఓకేనా? సరే. రేయ్, మన ఫోన్లో కవర్లో చుట్టి పెట్టుండ్రా, నేను వచ్చి తీసుకుంటా. ఏంది? ఓకేనా? ఎన్ని రోజులు రా ఈ బానిసాబాద్ బతికేది? వాళ్ళని నొంగోయటరన్న ఫ్రస్ట్రేషన్ నీ ఫేస్ లో బాగా కనిపిస్తుందిరా. అరే అట్లా కాదురా, ఎట్లయినా మనమే చేస్తున్నాం కాదురా మొత్తం. వాళ్ళని వదిలేసి మనమే చేద్దాం రా మొత్తం. చేద్దాం. పోతూ పోతూ వద్దురా, ఏదో ఒకటి పెట్టాలి. అవురా పెడదాం పెడదాం పెడదాం. మీరు ముట్టలు తీసుకోండి, మిగతా నేను చెప్తా. సరే. పట్టపగలే పటాపంచమే దొరికి రాత్రి కూడా ఫ్రీగానే ఉంటుంది కదా, అప్పుడు చేసుకోవచ్చు కదా. పట్టపగలు కూడా ఎందుకు ఇలా చిరాకు తెప్పించేట్టు? అయినా మళ్ళీ తెలియని వాడి దగ్గర దొబ్బారండి, ఎవరో ఒకటి దిగిరావాలి. ఏదైతే మనకి ఎందుకులే, ఇంటికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఇదేంటి షేప్ మారింది? నేను రాత్రి అప్డేట్ పెట్టా, అయిపోయినట్టుంది. ఫోన్ ఏది? ఏది ఫోను? పోయినట్టుంది. మమ్మీ గుడ్డోళ్ళ దృష్టిలో మనకున్న పరువు ప్రతిష్ట ఇప్పుడు నా చేతిలో ఉంది. ముందల బ్యాటరీ ఉంది ఎవడు? ఇది ఇండిల్ బ్యాటరీ రా యదవా. మననే అనుమానిస్తారా ఈ ఫీల్డ్ దార్కార్లము?
బుడ్డోళ్ళు మన మీద పడ్డది అనుమానం, ఇప్పుడు వాళ్ళకి తప్పదు అవమానం. ఆపుతావా నీ తీర్మానం? అదేంద్రా నేను పెడతాం బిగ్దాం అని చెప్పినా కదా, ఏదో ఒకటి మళ్ళా పెడదాం పెడదాం కానీ ముందు బబ్బులాడు వచ్చిండా? అగో ఇంకోరా సోర్స్ అంతా ఇంట్లో పెట్టినా. నీదేనా ఉంచుకో. అరే బబ్లు, చందు, విని, ఎట్లయినా మన నెట్వర్క్ ఉపయోగించి ఆ నలుగురు బక్రాలు ఇల్లు కనుక్కొని మన వాళ్ళు ఇద్దరిని బుక్ చేసేయాలరా. అదేంద్రా ముందు ఇది చేయండి, మిగిలిన తర్వాత చెప్తా. ఏమంటారు? కొట్టుండి. ఎక్కడ పోయారు ఇల్లు? చాయ్ దానికే వేరే మనకు కూడా 2 తెస్తారంటవా? తెస్తారు. మీరు కూడా ఫోన్ బాధితులేనా భయ్యా? అవును, మరి ఫేస్లో బాధలేదేంటి? వాళ్ళ చెరువులేసి వరద బాధితులను చేద్దామని. చేద్దాం భయ్యా, చేద్దాం. వీళ్ళేంద్ర గురికాయని చూస్తారు. గూర్ఖాలు అనుకుంటా. అరే మా ఫోన్ లేదురా. ఫోన్ లేదు, మీరు ఎవరో మాకు తెలియదు. సరే ఒకసారి ఫోన్ భయ్యా, కాల్ చేసుకుంటా. తీసుకో. నంబర్ ఏంటి భయ్యా? నంబర్ ఏంటి? నంబర్ అడుగుతుంది ఏంటి? ఏంట్రా నంబరు? మోడల్ నంబర్ చెప్తా, రాసుకో. అంతేలే, కొట్టేసిన ఫోన్లకి నంబర్ ఎట్టా తెలుస్తుంది? కొటేషన్. అరే కొటేషన్ అంటే అరే ఏయ్ తమిస బాత్కో. ఏంట్రా తమిళ్ బక్తమిళ్ చేసి మా ఫోన్లో ఎక్కడ పెట్టారా? తీసుకోండి. మార్కెట్ అమ్మిస్తారంటారా? సాయంత్రం లోపు మా ఫోన్లు మా చేతికి రావాలి, రాకపోతే దాని తర్వాత బాడీలు ఇక్కడ తేలుతాయి. బయాన్సీ ప్రకారం లేపురా నన్ను. లేపురా పలిగింది. రేయ్ మిమ్మల్ని ఎట్లా నమ్ముతాం అనుకున్నాం రా, మీ ఫోన్లు మాకు ఇచ్చేసాయి. అక్కడ దాకా సపోర్ట్ ఇరా. నాకు ఇస్తాడు తారా ప్లీజ్. డమ్మీ కాదు కదా దాని మమ్మీ. రేయ్ ఎంతకైనా మంచిది, డౌట్ ఉంది, ఫాలో చేయి. చూసినావరా బుడ్డోళ్ళు మనం తిప్పల్లో పెట్టి తాపిగా ఎంత మంచి కబుర్లు చెప్పుకుంటున్నారో తుప్పల్లో. తీసుకొచ్చేపు. అంతే అంటవా? ఓకే. అరే బబ్లు కవర్ ఏదిరా? అయితే ఏంద్రా భయ్, లేపేసింది మనోళ్ళే అని తెలుసు, అందుకే దాంట్లో ముందే డబ్బులు పెట్టి ఉంచిన. అరే బబ్లు, డమ్మి వాళ్ళకే డమ్మి పెడతా, కిక్కే వేరప్ప. ఇది వాళ్ళ ముఖాన్ని కొట్టేసి వెళ్ళిపోవాలి. ఎస్. ఇగో అన్న మీ ఫోన్ లీక్ కవర్. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఓకేనా, బాయ్. ఎంజాయ్ చేసుకోండి. ఓకే రారా, బాయ్ బాయ్. ఎస్ రా, సాధించాం రా. ఎస్ ఎస్. రే ఆగండి రా, ఇక్కడ రండి రా. మళ్ళీ సిమిలర్ వాయిస్ ఎందుకబ్బా? వెళ్ళి చూద్దాం పదా. పదా. ఏందన్నా? అరే ఇది ఒరిజినలేనా? ఒరిజినలే అన్న. అయితే కాల్ చేయి. బ్యాలెన్స్ ఉందా అన్న? అరే కాల్ చేయరా ఫస్ట్. ఓకే. ఇదేంట్రా వస్తలేదు? మన వాళ్ళు దెబ్బేసినట్టున్నారు. అంతే అంటావా? ఫోన్ ఎట్లా పోతుంది రా, డమ్మీ ఫోన్ పెట్టుకొని? అరే డమ్మీలు మమ్మీలకి ఇచ్చేసి 1 వీక్ లో ఒరిజినల్ తేంట్రా. ఈడని మన మీకు వస్తుండు. మనం కింద నుంచి వెళ్ళిపోంలే. ఓకే. నా ఫోన్ ఏదిరా? ఏయ్ ఆగనా, మోడల్ నెంబర్ ఎంత? 720. కెమెరా మెగా పిక్సెల్ ఎంత? 7.2.
బ్యాటరీ ఇన్బిల్ట్ అవుట్ బిల్ట్ ఇన్బిల్ట్. రే ఈ ఫోన్ వాళ్ళకి ఇచ్చినాం కదా ఎవరిని అడిగిచ్చిర్రా? ఇక చూడన్నా మాకు వారం టైం నీ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. వారం ఇచ్చేదిరా. ఇక చూడన్నా కొట్టే ముందు మాట ఏంది ఎక్కడ కొడతావు చెప్పి కొట్టన్నా. అన్నీ మూసుకుంటారా? మళ్ళీ అన్నీ చేసేసా నేను. ఏంది వారం రోజులు నా ఫోన్ నాకు కావాలి రే. అర్థమైందా? అడ్రస్ తెలుసా నాది? అడ్రస్ మాకు తెలుసు. ఎట్లా తెలుసురా? మేము కొట్టేసే ముందు ఆ మాత్రం రీసెర్చ్ చేస్తాం. అట్లానా? ఓకే బాయ్. ఓకే అన్న బాయ్. ఆగుండ్రా, మీరేమన్నా ఇంట్లో లారా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఎట్లా మళ్ళీ మిమ్మల్ని తాకట్టే అని ఇచ్చేసుకోండి. తాకట్లేదు, ఇంట్లో కాటుకుంది. జోకులు వేస్తాను నువ్వు వీడికే లేపేసినట్టు చెక్కబోయి మీద ఉంటాను నేను. రే ఇచ్చేరా. రే వద్దురా. రే ఇచ్చేరా. ఏ వద్దురా ప్లీజ్ రా. రే ఇచ్చేరా. రే సరే ఏం చేసాం దీని తల్లి. ఏందిరా ఇది? ఇత్తడిదే? ఇతడు కాదన్నా ప్లాటినో గోల్డ్. మంది సొమ్ము లేపేసి బాగానే వేసుకుంటారా? ఏదో మీ దయ. ఏదో మీద కూరని అయ్యా. వీలేంద్రా మన మీదకి వస్తారు. ఈసారి కిందికి వెళ్ళి కూడా రాదు గుడ్డోళ్ళు ఉన్నారు. అబ్బా ఏందా అట్లా కొట్టినావు? చూడండి రా, ఇది నా ఫోన్. ఈ ఏరియాలో ఫోన్ లేపేది మీ ఇద్దరే అని నాకు తెలుసు. దమ్ముంటే నా ఫోన్ లేపి చూపించండి. దానికి దమ్మెందుకు కాక ఇస్తే ఇప్పుడు లేకుండా లైట్ తీసుకో. మళ్ళీ పరిగెట్టుకుని నీ ఫోన్ లేపేసి దాని ప్లేస్ దమ్ము పెట్టే దమ్ము వద్ద మాకేం లేవు. గుడ్, అట్లనే మెయింటైన్ చేయి. ఇంకోసారి మా గల్లీలో లొల్లి పెట్టినావు అనుకో నీ పెళ్లి చేస్తా. నీకో దండం అక్క చేసినావు పెళ్ళి. మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారా? అవురా, ఇట్లానే వారానికి బంపర్ ఆఫర్ కలుగుతూనే ఉండాలి రోయ్. దానికి వచ్చే కిక్కేవారప్ప. అబ్బా బాగుంటారు కదా. ఎంత మూసుకున్నా తెలిసి మరీ కొడుతుర్రా. మరి ఏంద్రా వాళ్ళు దొబ్బేసినా మనమే వేయాలి, మనం దొబ్బేసినా మనమే వేయాలా? పరిస్థితి తీసుకొస్తే తప్పదు. అంతే అంటవా? అరే మా వాళ్ళ కానీ మీ వాళ్ళు మంచి వాళ్ళరా? వాళ్ళు వేస్ట్ కాలరా బాబు. అరే మీ వాళ్ళు మంచి వాళ్ళరా? చదివే కానే కాదు అసలు. అరే నేను చూశాను రా, మీ వాళ్ళే చాలా మంచి వాళ్ళు. సరే ఏ 5% కొట్టలేదు. వీళ్ళేంద్రా మనలానే కొట్లాడతారు. మనలాగా మనం తప్ప ఇంకోరు కొట్లాడలేదు. అంతే అంటవా? అంతే. సరే బాగా తెలిసేద్దాం. అరే మనం అది చేయాలరా, చేద్దాం రా, చేద్దాం అరే. చేద్దాం. ఏంద్రా బ్రాయిలర్ కొడిని బాయిలింగ్ వాటర్ నుంచి తీసినట్టు అట్లా కొట్టుకుంటారు. బాయిలర్ గిట్ట తినొచ్చురా. అరే కాదన్న, మా టీంలో ఎవరు మంచి పని చేయట్లేదు, మళ్ళీ పనిచేస్తున్నాం అనుకున్నాం. పంచుకుంటారా? పంచుకుంటారా? అసలు ఎవరు భయ మీరు? కింగ్ ఫిషర్ దాకా మీ వెల్ విషర్స్ రా. పంచుకొని డిసైడ్ అయ్యారా? ఆ, త్వరలో మీ పంచలు పడకపోతే నన్ను అడుగు. కొత్త పంచాలు కొనుక్కోండి, లేకుంటే మీ పరిస్థితి పటాపంచలే. సరేనా? మంచిగా మంచిగా చూసుకోండి. చూసుకోండి. సరేనా? ఓకే రైట్. Bye. ఓకే అసలు ఏం చెప్పాలనుకుంటారన్న మీరు? నా ఇష్టంలో వర్మ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు అన్న? సినిమా అయిపోయింది దొబ్బేమన్నాడు.